సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నిటికీ కూడా సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. అన్నిటికీ దేనికైనా సరే రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ క్షణాన ఎన్నికలకు వెళ్దామంటే అప్పటికి నిజంగా ఎలక్షన్స్ మేము సిద్ధం అనే విధంగా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరైతే ఉన్నారో వికాసరాజు స్పష్టీకరించినటువంటి సందర్భం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలో ఇప్పటికే డిసైడ్ చేసినటువంటి సందర్భం. మరోవైపు తుది ఓటర్ జాబితా వార్డుల వారీగా కూడా ఎక్కడెక్కడ అనౌన్స్మెంట్ చేసి మొన్న దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన సైతం వెల్లడించినటువంటి సందర్భం. అంటే వాస్తవంగా ఎంతమంది ఓటర్లు అనేది కూడా కూలంకషంగా లెక్కలు కూడా ఆరాధీసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. పురుషుల కంటే మహిళలే సుమారుగా 4 నుంచి 5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారు. అంటే అత్యధిక శాతం ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లుగా ఈ యొక్క ఓటర్ జాబితా లిస్ట్ ద్వారా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి సర్కార్ నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. తాజాగా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లు కాగా గ్రామీణ ఓటర్లు 1,60,03,168 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 85,35,935 మంది, ఇక పురుష ఓటర్లు 81,66,732 మంది ఉండగా ఇతరులు 504 మంది కూడా ఉన్నారట. గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలు ఉండడం విశేషం. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివేల ఓట్లు కీలకం కాబోతున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షల పైచిలకు మహిళా ఓటర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లాల్లో 10,73,506 మంది ఓటర్లు ఉండగా మహిళలు 5,46,589 మంది, పురుషులు 5,30,860 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో 8,51,417 మంది ఓటర్లు కాగా మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 8,02,690 కాగా పురుషులు 3,88,243 మంది, అలాగే మహిళలు 4,14,425 మంది, అలాగే ఇతరులు 22 మంది ఉన్నారు. ఇక గ్రామీణ ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నటువంటి జిల్లా ములుగు కాగా ఈ జిల్లాలో మొత్తం ఓటర్లు 2,29,159 మంది. ఇందులో పురుషులు 1,10,838 మంది, మహిళలు పురుషులు 1,10,838 మంది, అలాగే మహిళలు 1,18,299 మంది, ఇక ఇతరులు 22 మంది ఉన్నారు. ఇక భూపాలపల్లి జిల్లాలో 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 3,21,766 మంది, అలాగే పురుష ఓటర్లు 3,34,186 మంది, ఇతరులు 6 ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఇక 5,56,780 మంది ఓటర్లు ఉండగా మహిళలు 2,83,064 మంది, పురుషులు 2,73,692 మంది, ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఆదిలాబాద్లో మొత్తం 4,49,981 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది, ఇతరులు 16 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ఆయా జిల్లాల్లో స్థానిక పూర్లో అధిక శాతం మంది మహిళలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లుగా కూడా సంకేతాలు అయితే పంపుతున్నాయి. ఏ రకంగా చూసినా ఈసారి గెలుపోవటంలో మహిళా ఓటర్లే నిర్ణయించబోతున్నారనేది రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జనాభాను బట్టి ఎంపీటీసీ స్థానాలను కూడా వర్గీకరించారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 565 ఎంపీపీ, జడ్పీటీసీ, అలాగే 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే 31 జడ్పీ స్థానాలు ఉన్నాయి. 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా వార్డుల సంఖ్య 1,12,534 చేరుకుంది. 1,12,720 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు కూడా పంపించడం జరిగింది. దానికి ఆయన ఆమోదముద్ర కూడా వేశారు. దీంతో ఈ లెక్కల్లో స్వల్ప మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట. మున్సిపాలిటీ నుంచి వేరైన ఇబ్రహీంపేట గ్రామానికి కూడా సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నిక జరగబోతోంది వచ్చే ఎలక్షన్స్లో. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్ళకూడదని ఇక అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బీసీ బిల్లులపై కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించినటువంటి పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లులు సైతం పెండింగ్లోనే ఉండడంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై
రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతోంది. రాష్ట్రంలో ఈ నెల 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి విషయం తెలిసిందే. కానీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల అమలు ప్రధాన అడ్డంకిగా మారింది. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుకు ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం 50% మించవద్దనేటువంటి నిబంధనలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందనేది ఒక బయట అయితే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి అధికారులు రిజర్వేషన్ ప్రక్రియపై అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే వివరించేందుకు రిజర్వేషన్ గణాంకాలను తాత్కాలికంగా అధికారులు కూడా నిర్ణయిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ రాష్ట్ర యూనిట్గా చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే జెడ్పీటీసీ ఎంపీపీలు జిల్లా యూనిట్గా, ఎంపీటీసీలు సర్పంచ్లు మండలం యూనిట్లుగా రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లకు పూర్తి విరుద్ధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. జనరల్ రిజర్వేషన్ కేటాయించినటువంటి స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేక అనుమానాలపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత గ్రామాలతో హడావిడి లేకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే చర్చ కూడా జోరుగా వినపడుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడంపై చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. ఇక అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. పోటీ చేయాలనే ఆశలున్నా కూడా నేరుగా చెప్పేందుకు కూడా భయపడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదనేటువంటి అపవాదును కాంగ్రెస్ కట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అవలంబించే అభివృద్ధి విధానాలను ఎత్తి చూపేందుకు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత కలిగించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఉండకపోవచ్చు అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఎవరికి వారే తమ పార్టీలను బలోపేతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నోటిఫికేషన్ వస్తే కనుక ఎన్నికల హడావడి కనిపించే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.